రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆశ్చర్య కార్యములను మా జీవితంలో జరిగిస్తున్న మా తండ్రి, మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఉదయము లేచినది మొదలుకొని ఈ రాత్రి ఈ సమయం వరకు కూడా ప్రతి నిమిషము కూడా మమ్మల్ని రక్షించి కాచి కాపాడి భద్రపరిచినందుకు స్తోత్రాలు నాయన. సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టినందుకు వందనాలు ప్రభువా. అయ్యా, ఈ యొక్క రాత్రి కాలం వరకు కూడా మేము ఎన్నో ప్రాంతాలు ప్రయాణించి ఉన్నాము, ఎన్నో ప్రదేశాలకు వెళ్ళి ఉన్నాము. అయ్యా, ప్రతి విషయంలో మాకు తోడై ఉన్నారు. మా పనులను ఆశీర్వదించారు, ఫలింపజేశారు తండ్రి, స్తోత్రాలు. అయ్యా, మాకు కావలసిన ప్రతి అవసరతను మీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చి మమ్మల్ని సంతృప్తి పరిచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరొకసారి మీ సన్నిధిని మేమందరం చేరి ఈ రాత్రిని ప్రార్థించుకునే అవకాశం కలగజేసినందుకు స్తుతులనైనా. 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయం 11వ వచనం. ధైర్యము వహించుడి, మేలు చేయుటకు యెహోవా మీతో కూడా ఉండును. ఆమేన్. ఎస్ లార్డ్. అవును ప్రభువా, ఈ రోజున ఎవరైతే బలహీనతతో ఉన్నారో, ఎవరైతే భయముతో ఈ రాత్రి కాలంలో జీవిస్తున్నారో, ఏ బిడ్డైతే కృంగుదలతో తండ్రి ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో నాయన బలహీనతతో ఉన్నారో నాయన, కృంగిపోతున్నారో ప్రభువా, అయ్యా మీరు మాటతో సెలవిస్తున్నారు, భయపడకుడి, ధైర్యము వహించుడి అంటున్నారు నాయన. అయ్యా, మీరు వారితో పాటు ఈరోజు ఈ సమయంలో ఈ రాత్రిన ఉన్నారు గనుక వారికి ఏమీ కూడా కాదు అని, వారు క్షేమంగా ఉంటారు అని, వారు ఊహించినట్లుగా ఏ ఆపద కూడా వారిని ముట్టదని తండ్రి జ్ఞాపకం చేస్తున్నారు. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి బిడ్డను ధైర్యపరచండి. వారిలో ఉండి ఆ భయము కలిగిస్తున్న ఆ ఆత్మను నజరేయుడైన యేసు నామములో గద్దించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క రాత్రి కాల సమయంలో తండ్రి, ఈ ప్రార్థనలో ఎంతో విశ్వాసముతో బిడ్డలు నమ్మకముతో ఏకీభవిస్తున్నారు నాయన. అయ్యా, ఏ అవసరత ఉన్నదో, ఏ అక్కరత ఉన్నదో, ఎటువంటి బాధల్లో ఉన్నారో అయ్యా మీకు తెలుసు నాయన. వాటన్నిటిలో నుంచి తండ్రి కృప చూపించి బిడ్డలకు విడుదల దయచేయండి తండ్రి. అదేవిధంగా నాయన, అనారోగ్యంగా ఉన్న ప్రతి బిడ్డను బట్టి కూడా మొరబెడుతున్నాము, ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, వారున్న ఆ యొక్క బలహీనమైన శారీరక బలహీనతల నుంచి అయా విడుదల దయచేయండి. వారికి తండ్రి సంపూర్ణ ఆయుష్ను ఆరోగ్యమును కలగజేయండి ప్రభువా. వారిని మీ సాక్షులుగా నిలవబెట్టుకోండి. అదేవిధంగా నాయన, ఏ బిడ్డలైతే నాయన కుటుంబంలో తండ్రి గొడవలతో ఉన్నారో నాయన, అశాంతికరమైన పరిస్థితులను ఈ రాత్రిన ఎదుర్కొంటూ ఉన్నారో తండ్రి, అయా వారి జీవితాల్లో శాంతిని సమాధానమును స్థాపించండి నాయన. అయా, అపవాది కలగజేస్తున్న ఆ యొక్క గలిబిలిని నజరేయుడైన యేసు నామములో గద్దించి లయపరచండి తండ్రి నాయన. అదేవిధంగా గర్భఫలము లేని ప్రతి బిడ్డను తాకండి, ముట్టండి ప్రభా, గర్భఫలము దయచేయండి తండ్రి. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు నాయన. వివాహము మీ చిత్తంలో తండ్రి వారి జీవితంలో జరిగించండి నాయన. అదేవిధంగా ఆయా దేశాల్లో ఉండి మీకు మొరబెడుతున్నారు తండ్రి. ఆయా ప్రభువా, వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, కుటుంబాలను దీవించండి నాయన. వీసాల విషయంలో, పాస్పోర్ట్స్ విషయంలో, ఇమిగ్రేషన్స్లో కృప చూపించండి తండ్రి. అయా, లోన్స్ కోసం తండ్రి, గృహాల కోసం, పెన్షన్స్ కోసం తండ్రి అప్లై చేసుకుని ఉన్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం. వాటన్నిటిని మీ చిత్తంలో వారికి అనుగ్రహించండి తండ్రి. అయా ప్రభువా, ఎవరైతే బిడ్డలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో ఆ ఆర్థిక పరమైన ప్రతి ఇబ్బందిని కొట్టివేయండి తండ్రి. అప్పుల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. బిడ్డలు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుండగా ఉద్యోగమును అనుగ్రహించండి. వ్యాపారాలను వృద్ధిపరచండి తండ్రి. వారు చేస్తున్న ప్రతి పనిలో తండ్రి వారు ప్రమోషన్ పొందుకునేలాగా కృప చూపించండి. వారు చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్ను ఆశీర్వదించండి తండ్రి. లార్డ్, అదేవిధంగా కోర్టు సమస్యల నుంచి విడుదల దయచేయండి అయ్యా. ల్యాండ్ ఇష్యూస్ నుంచి విడుదల దయచేయండి ప్రభువా. నాయన, ఈ రాత్రిన ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డకు అయా, పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డకు మీ రక్షణ దయచేయండి. ఏ అపాయము, ఏ అపవాది వన ముట్టకుండా మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, దేశానికి మీ కాపుదల దయచేయండి అయ్యా. దేశం చుట్టూ కావలిగా ఉన్న సైనికులను, వారి కుటుంబాలను దీవించండి తండ్రి. దేశ నాయకులను దీవించండి నాయన. ప్రజలందరినీ ఆశీర్వదించండి, మారు మనసు కలుగజేయండి తండ్రి. నాయన, మా గృహాల చుట్టూ కూడా ఈ రాత్రి కాల సమయంలో మీ యొక్క అగ్ని కంచె మరొకసారి దయచేయమని ప్రార్థిస్తున్నాం.
ఎవరు కూడా తండ్రి ఎటువంటి భయాలు కానీ బలహీనతలు కానీ లేకుండా నెమ్మది కలిగి సేద తీరులాగున కృప చూపించండి. నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యల నుంచి విడుదల దయచేయండి. అపవాది క్రియలు, దొంగలు, శత్రువులు ఈ రాత్రిన ఏ బిడ్డను ముట్టకుండా, ఏ గృహాన్ని ముట్టకుండా కాపాడండి నాయన. అయా చీడ పురుగుల నుంచి, విష సర్పాల నుంచి అయా వారందరికీ ఈ రాత్రిన కాపుదల దయచేయమని తండ్రి, మరలా ఉదయకాలమే మీ చిత్తంలో తండ్రి మేమందరము మీ సన్నిధిన చేరి సజీవులుగా మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు సహాయం అనుగ్రహించమని మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.